హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను పైన టెర్రస్ గార్డెన్లో ఇవి ఏంటి ఆకు అందరికీ తెలుసు కదా, వామాకు. ఈ వామాకుతో ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మనకి గ్యాస్ ప్రాబ్లము అన్నిటి నుండి తొలగిస్తుంది. ఇది మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే చట్నీ చేసుకోవచ్చు, రసంలో వేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బజ్జీలు వేయబోతున్నాను. వీటితోని బజ్జీకి కావాల్సినవన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడు కొంచెం శనగపిండి పెట్టుకున్నాను. అందులో దానికి కావాల్సినంత కారం, ఉప్పు, కొంచెం వంట సోడా ఇవన్నీ వేసి చక్కగా మనం కలిపేసుకుని బజ్జీలు వేసుకుందాం. వాటర్ వేసి కలుపుతాను. చూడండి, కొంచెం వాటర్ వేసుకుని కొంచెం మనకి బజ్జీకి సరిపడిన విధంగా కలుపుకుందాం. స్పూన్తో కలిపి కన్నా ఫోర్క్తో కలిపితే ఈ లమ్స్ ఏమీ లేకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట. తొందరగా ఈజీగా కలిసిపోతుంది. చూడండి, ఇంచుమించు కలిసిపోయింది. కొంచెం వాటర్ వేస్తాను అంతే. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి మనం బజ్జీలు వేసేసుకోవచ్చు. ఈ ఆకులన్నీ చక్కగా తెంపేసుకొని ఇలా ఉంటుంది కదా, చక్కగా ఏ ఆకు నీట్గా కట్ చేసేసుకుని ఇలా పెట్టుకుని మనం బజ్జీ వేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది కదా, బజ్జీ తినడం చాలా మంచిది. అలాగే రసంలో వేసుకున్నా మంచిదే. ఇలాగా ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి. మనకి గ్యాస్ నుండి కూడా తప్పిస్తుంది. గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోయే వాళ్ళు ఇది నోట్లో పెట్టుకుని కొంచెం నవిలేసి కొంచెం వాటర్ తాగేస్తే గ్యాస్ కూడా ఉండదు మనకి. ఇలా ఉన్నది కదా, ఇలాంటి ఔషధ గుణాలు ఉన్నది మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. దీన్ని ఏదో ఒక రీతిలో మనం తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు నేను బజ్జీలు వేయడం చూపిస్తాను. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. చక్కగా ఒక్కొక్కటి వామాకు ఇందులో వేసి బజ్జీ వేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసుకున్నాక నేను చూపిస్తాను. చూడండి, చక్కగా వామాకుతో బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా అన్నీ వేసుకుని నీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంతో చక్కనైన వామాకు బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా మనం చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా చేసుకోండి. అన్ని విధాలా మంచిదే. ఇది మన పచ్చడి, పులుసులు అన్నిటిలోనూ వేసుకోవచ్చు. వామాకు చాలా ఆరోగ్యానికి మంచిది. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.